బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతోంది. దిల్ రాజు బ్యానర్ లో నటిస్తోన్న సినిమాకి భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి నిజంగానే సల్మాన్ ఖాన్ ఈ ప్రెస్టీజియస్ సినిమాకి అంత మొత్తం ఛార్జ్ చేస్తున్నారా? ఈ రూమర్స్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇచ్చారు? సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న ఎస్పీసీ 63 ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు సల్మాన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే సాధారణంగా ఒక సినిమాకు 100 నుంచి 120 కోట్లు ఛార్జ్ చేసే సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం తన పారితోషికాన్ని తగ్గించుకున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఆన్ గోయింగ్ రూమర్స్ లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. ఎస్పీసీ 63 ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూస్ పూర్తిగా అవాస్తవమని చెప్పారు దిల్ రాజు. నిర్మాతలుగా తమ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యాపార వివరాలను బహిర్గతం చేయమని క్లారిటీ ఇచ్చారు. అలాగే సినిమా బడ్జెట్, నటీనటుల పారితోషికాలపై వస్తోన్న ఈ ఆన్ గోయింగ్ నంబర్లు అన్నీ కూడా ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ సినిమా గురించి ఎలాంటి కథనాలు రాయాలన్నా కూడా మీడియా ఇకపై తమను సంప్రదించి వివరణ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు దిల్ రాజు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలుగు డైరెక్టర్తో వర్క్ చేస్తుండటంతో ఈ ఎస్పీసీ 63 పై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇటు సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తుండడం కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ప్రెజెంట్ జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ దాదాపు 16 కేజీల బరువు తగ్గడం అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. మరి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.